ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. ఏపీ, బీహార్ రాష్ట్రాల కోసమే కేంద్ర బడ్జెట్ ఉందని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉండగా అందులో 2 మంత్రులు ఉన్నారన్నారు. కానీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి దక్కింది ఏమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచారు. అందులో 2 బీజేపీ మంత్రులు కూడా అయ్యారు. మరి 8 మంది మంత్రులు సభ్యుల్లో 2 మంత్రులు మొత్తం 8 మంది ప్రధానమంత్రిని కలిసి ఈ తెలంగాణకి బడ్జెట్ పెట్టేటప్పుడు మన ప్రయారిటీస్ గురించి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు తెలంగాణ గురించి ఏమీ పట్టించుకోవటం లేదు అనేదానికి ఇది పెద్ద నిదర్శనం. మళ్ళీ వచ్చేటటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా పోయే పరిస్థితి ఈ బడ్జెట్ వల్ల అర్థమవుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, ఎంఐఎం నుంచి ఎంపీ మొత్తం 17 మంది ఎంపీలు కూడా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కోసం పోరాటం చేయడానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. రేపటి నుంచి ఈ బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మనమంతా కూడా కలిసికట్టుగా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని నేను ప్రత్యేకంగా బీజేపీ, ఎంఐఎం ఎంపీలు కూడా కలిసి మనం ఏ రకంగా పోరాటం చేయాలో ఒక ప్రణాళికను తయారు చేస్తాం. దీని మీద పెద్ద పోరాటం జరగాలనుకుంటున్నాం. ఇక్కడ తెలంగాణకి ఇవ్వకుండా మొత్తం ఈ బడ్జెట్లో 2 రాష్ట్రాల గురించే మాట్లాడారు. ఒకటి బీహార్ రాష్ట్రం, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు సపోర్ట్ చేయటం వల్ల ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉంది.